నమస్తే. ప్రస్తుతం మనమైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గం శ్రీనగర్ కాలనీ డివిజన్లో ఉన్నాం. సో జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక అయితే జరుగుతుంది, అందరికీ తెలుసు. సో ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అందరూ కూడా ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. నవంబర్ 11న మనకైతే పోలింగ్ జరుగుతుంది. సో ప్రస్తుతం మనము బీజేపీ ఆఫీస్లో అయితే ఉన్నాం. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారు అయితే మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం, ఎట్లా జరుగుతుంది ఏంటని కూడా మొత్తం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఎట్లా జరుగుతుంది సార్ మొత్తం ప్రచారం, ఎట్లా జరుగుతుంది మొత్తం? నేను లాస్ట్ 2023లో కూడా కాంటెస్ట్ చేశాను. ఇప్పటికి అప్పుడు చాలా డిఫరెన్స్ ఉన్నది. ప్రజల యొక్క స్పందన, వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానము చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉన్నది. కాలనీ వాసులు పిలుస్తున్నారు. ఇంతకుముందు బస్తీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఎవరైనా దగ్గరికి పోతే వాళ్ళు భయపడేటోళ్ళు, సార్ మేము చేస్తాం కానీ అన్నట్టు. ఎందుకంటే గోపీనాథ్ అంత భయపెట్టించేటోళ్ళు. ఏమైనా మన ఎవరి దగ్గరకన్నా పోతే కేసులు బుక్ చేయించుడు ఇవన్నీ నడుస్తుండే ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో. బట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ బస్తీ ప్రెసిడెంట్స్ అయితే, బస్తీ కమిటీస్ అయితేంది, కాలనీ వాసులు అయితేంది, అందరు కూడా పిలిచి ఇండివిజువల్గా మీటింగ్స్ పెట్టి వాళ్ళు మరీ సపోర్ట్స్ ఇస్తున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. స్ట్రైట్ క్వశ్చన్ సార్, జూబ్లీహిల్స్ ప్రజలు లంకల దీపక్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలి అంటే ఏం చెప్తారు సార్? ఓన్లీ వాళ్ళు చేయనటువంటి డెవలప్మెంట్ని చేపించుకుంటానికి ఒక పవర్ కావాలి నాకు. 10-15 ఏళ్ళ నుంచి ఏ ఒక్క వాగ్దానం వాళ్ళు నిలబెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ చూస్తే మీరు మొత్తం కాన్స్టిట్యున్సీ 80% డ్రైనేజ్ ప్రాబ్లమ్. చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీలకు ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉండదు. ఎందుకంటే ఎంఐఎంఓలు చెప్పారు డెవలప్మెంట్ చేయొద్దండి. డెవలప్మెంట్ చేస్తే మా దగ్గర కోరు వస్తారనే ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు. సో అందుకొరకు వాళ్ళ చెక్కు చేతుల్లో ఉండేటువంటి ఎమ్మెల్యే కావాలి వాళ్ళకు. అందుకొరకు మీకు ఫైట్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయించుకునే మనిషి కావాలంటే దీపక్ రెడ్డిని చూడండి. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్క ఎమ్మెల్యే ఎప్పుడు కూడా పార్టీలు చేంజ్ అయినోడు ఉండడు. దానికంటే ఎక్కువ ఏదన్నా పని చెప్తే వాళ్ళు అదే పని మీద ఫైట్ చేసుకో, మీ గురించి ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ అయితే అధికారంలో లేదు. సో చాలామంది అనుకుంటారు, ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉంటేనే మనకు అభివృద్ధి పనులు సాధ్యమైతాయి అని చెప్పేసి అనుకుంటారు. ప్రస్తుతం బీజేపీ అయితే అధికారంలో లేదు. సో ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? అదే సార్, వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఏం చేసిరు అనేది. వాళ్ళు ఆయన బీఆర్ఎస్ అయినా ఉండే, ఇప్పుడు 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ వచ్చింది, ఏం అభివృద్ధి చేసిరు అనేది. అధికారంలోనే ఉన్నారు కాబట్టి నేనే చెప్తున్నా, వాళ్ళు ఏం చేస్తలేరు కాబట్టి మనం ఫైట్ చేద్దాం. వాళ్ళని ఎందుకు చేయాలని చెప్పి నన్ను అసెంబ్లీకి పంపిస్తే నేను మీ గురించి ఫైట్ చేస్తా. అన్ని ప్రాబ్లమ్స్ ఒక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసిరని చెప్పండి, నేను ఒప్పుకుంటా. వాళ్ళు చెప్పి ఏదైతే ఓటు వేయించుకున్నారో ఏ ఒక్క ప్రాబ్లం కూడా సాల్వ్ చేయలేదు. అందుకొరకు ఒక పవర్ ఇస్తే, నాకు ఎమ్మెల్యే పవర్ ఇస్తే నేను డెఫినెట్లీ మీ గురించి ఫైట్ చేస్తా అని చెప్తున్నాను. సో కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మిమ్మల్ని లాస్ట్ వరకు కూడా అభ్యర్థిగా ప్రకటించలేదు, నామినేషన్ స్టార్ట్ అయినాక కూడా ప్రకటించలేదు. కాంగ్రెస్ వాళ్ళు ప్రధానంగా ఏం ఆరోపిస్తున్నారంటే బీజేపీకి ఓటు వేసినప్పటికీ అది బీఆర్ఎస్కి షిఫ్ట్ అయిపోతుంది. సో బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఏం చెప్తారు సార్? ఏ విధంగా అవుతుందో మాకైతే తెలియదు. మేము కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీన రోజులున్నాయి. టీఆర్ఎస్ కాంగ్రెస్ మేము ఎప్పుడు కూడా రెండు పార్టీలతో మేము కలిసింది కూడా లేదు. కాంగ్రెస్ అయితే ఇంకా బద్ధశత్రువు. వాళ్ళు ఓన్లీ ఓట్లు, వాళ్ళిద్దరు కూడా మతాల పేరుతో ఓట్లు వేయించుకొని గెలిచిన వాళ్ళే. మేము అలాంటి వాటికి దూరము. మేము అన్ని మతాల వారిని ఈక్వల్గా చూస్తాం. మోడీ గారు తెచ్చే స్కీమ్స్ ఏవి కూడా వీళ్ళకి కాదు వీళ్ళకు అని చెప్పలేదు. వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి సపరేట్ బరేల్ గ్రౌండ్ ఇస్తారంట. ఇది ఎక్కడిది అంటే గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం. ఇన్నేళ్ల నుంచి నడుస్తున్నటువంటిది కాకుండా ఎక్కడ ఉన్నాయో అక్కడ ఉంటాయి అంతే. అది కూడా హిందువులో ఉండే మంచి ప్లేస్లలో తీసుకొచ్చి మధ్యలో ఇవ్వాలని చూసిండ్రు, జస్ట్ బికాజ్ ఆఫ్ ఓట్ల గురించి కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా జిగదారుతుంది అనేదానికి నిదర్శనము అజరుద్దీన్ గారికి ఈరోజు ఎలక్షన్స్ మధ్యలో మినిస్ట్రీ ఇచ్చుడు. అంటే వాళ్ళకి హిందువుల ఓట్లు అవసరం లేదు. హిందువులారా మీరే ఆలోచించుకోండి. మీకు భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి డెవలప్మెంట్స్ కావాలన్నా, మోడీ గారు ఇస్తున్నటువంటి స్కీమ్స్ అయినా సరే, మన భారతదేశాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతున్న మోడీ గారు కావాలన్నా, లేదా రేపటి నుంచి మీ వెనుకమటి పడే రౌడీల రాజ్యం కావాలన్నా మీరే ఆలోచించుకోవాలి. సో అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చిన క్రమంలో కిషన్ రెడ్డి గారు ఒక వ్యాఖ్య చేశారు, దేశద్రోహులకు మంత్రి పదవి ఎట్లా ఇస్తారని చెప్పేసి కూడా అన్నారు. సో అజరుద్దీన్ గారు దేశద్రోహి ఎట్లా అవుతారు సార్? మ్యాచ్ ఫిక్సింగ్ చేసిండు కదా, మన భారతదేశాన్ని తాకట్టు పెట్టిరు కదా. జనరల్గా చెప్పాలంటే సరే, అది నడుస్తున్నది, అది డిఫరెంట్ ఇష్యూ. ఆ పరిస్థితులలో ఆయన ఈ మధ్య ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు. పాకిస్తాన్ వాళ్ళు డైలాగ్ కొట్టిండు, పాకిస్తాన్ ఇండియా వాళ్ళ మనం ఏదో తక్కువ చేసినట్టు. అంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్య మన భారత సైనికులని మీద కించపరిచినట్టే. ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన ఏమాత్రం ప్రేమ ఉంటే ఆయన సారీ చెప్పాలి.
నేను మళ్ళా మీ ద్వారా కోరుకునేది రేవంత్ రెడ్డి సారీ చెప్పాలి, లేకపోతే ఈ ఎలక్షన్లో వాళ్ళు తగిన గుణపాఠం చెప్తారు. ప్రజలు గమనిస్తున్నారు నువ్వేం మాట్లాడుతున్నారో, చూసుకొని మాట్లాడితే మంచిదని నేను చెప్పదలుచుకున్నాను. సో ఇక్కడ ప్రధాన సమస్యలు ఏమున్నాయి సార్? జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు ఏమున్నాయి? మీరు గెలిస్తే ఏ రకమైనటువంటి హామీ ఇవ్వగలుగుతారు ఇక్కడ ప్రజలకు? నేను చెప్పదలుచుకుంది ప్రధాన సమస్య కాదు, అన్ని సమస్యలే ఇక్కడ. నువ్వు ఇక్కడ ఈ రోడ్డు ఉన్నది కదా, ఈ రోడ్డు ఒక హాఫ్ అన్ అవర్ వాన పడితే చాలు బోట్లు వేసుకొని పోవచ్చు. ఇక్కడ ఎక్కడికి పోయినా కానీ డ్రైనేజ్ ప్రాబ్లమ్సే. నువ్వు ఏడిగో నువ్వు పోయి 2 వీలర్ మీద నువ్వు దిగు, ఏ గల్లీలో కూడా నీకు డ్రైనేజ్ ప్రాబ్లమ్సే. ఇక్కడ రోడ్లు వేపిస్తాను ఎక్కడ ఇంచలేదు. హై టెన్షన్ వైర్ సాల్వ్ చేస్తాను, హై టెన్షన్ రేమత్ నగర్ అట్లాంటి చాలా మంది చనిపోయారు కూడా హై టెన్షన్ వైర్లు చేయబట్టి. అది సాల్వ్ చేయిస్తామని ఎప్పుడు చేయించలేదు. ఇవన్నీ కాకుండా డ్రగ్స్ ప్రాబ్లం ఇక్కడ ఎక్కువ నడుస్తున్నది. రేమత్ నగర్ బోరబండ ఏరియాలో పోరగాళ్ళు చాలా వాటికి అలవాటు పడుతున్నారు. పోలీసు వాళ్ళు వాళ్ళని సహకరిస్తున్నారు. సహకరించేది ఏ విధంగా అంటే ఏదైనా ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతారు ఆ నుంచి. మేము ఎన్నోసార్లు మొరబెట్టుకున్నాం, ఇక్కడ ఇది చాలా ఎక్కువ అవుతున్నది, డ్రగ్స్ దందా ఇక్కడ ఎక్కువ అవుతున్నది అంటే ఎవరు పట్టించుకునే నాటలే లేడు. మేము వచ్చినట్టయితే ఎక్కడెక్కడ రోజు మేము మా వాళ్ళనన్నా పెట్టేసి అక్కడ ఫైట్ చేస్తానికి ఛాన్స్ ఉన్నదండి. ఇంకొకటి నేను చెప్పొచ్చు, ఈ యొక్క జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఏ ఒక్క బస్తీలనన్నా వారు చెప్పినట్టు వాగ్దానాలు మేమేం చేసినాము. మాకు ప్రభుత్వంలో మేము లేకున్నా కానీ ఎన్ని కమ్యూనిటీ హాల్స్ కట్టించింది కిషన్ రెడ్డి గారు అయితే ఏంది, బండారు దత్తాత్రేయ గారు అయితే ఏంది, వారి ఫండ్స్ నుంచి ఎంపీ ఫండ్స్ నుంచి ఇక్కడికి హయ్యెస్ట్ ఇచ్చిండ్రు. ఎక్కడెక్కడైతే బోర్వెల్స్ మేము పోయినప్పుడు వాళ్ళు చెప్తుంటారు మాకు వాటర్ రాదు, ఇక్కడ సావులకు పోతే బోర్ కొడతానికి లేదంటే అక్కడ అన్ని ప్లేస్లలో బోర్ శాంక్షన్ చేసినాము. మంచి కమ్యూనిటీ హాల్స్ కట్టించాను కిషన్ రెడ్డి గారు. మీరేం చేసిరు కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు ఏదో చెప్పాలి. సో ఇప్పుడు మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ 3 సార్లు గెలిచారు. సో మీరు ఇక్కడ అంటున్నారు అభివృద్ధి మొత్తమే జరగలేదని చెప్పేసి అంటున్నారు. సార్ అభివృద్ధి జరగకుండా 3 సార్లు ఓట్లు వేసిరా అంటే ఏమంటారు? నేను చెప్పే పాయింటే అది. అభివృద్ధి మీదకి వచ్చేసరికి వాళ్ళు మైనార్టీస్ దగ్గర ఉన్నటువంటి ఓట్ల గురించే, మైనార్టీ ఓట్స్తోనే వాళ్ళు గెలిచేది. అక్కడ మైనార్టీ ఓట్ల దగ్గర పోయి ఎంఐఎం పార్టీ దగ్గర వాళ్ళు వీళ్ళకు ఎవడెంత ఎక్కువ ఇస్తే బీఆర్ఎస్ఆ కాంగ్రెసా ఎవడెంత ఎక్కువ ఇస్తే తరాజు పెట్టుకొని అందులో ఎవడెంత ఎక్కువ ఇస్తే వాళ్ళ ఓట్లు వేపిస్తారు. వాళ్ళు గెలిచేది దాంట్లోనే. మీరు పోయి లాస్ట్ టైం ఎక్కడెక్కడ ఓట్లు పడ్డాయో మీరు సర్వే చేసి చూడండి. ఓన్లీ ఆ ఏరియాల నుంచే పడతాయి వాళ్ళకు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పాపం కొందరు తెలియక ఈసారి చేస్తారేమో అని చెప్పేసి ఉంటుండే. ఈసారి మాత్రం ప్రతి ఒక్కరు కూడా బీజేపీ వైపే చూస్తున్నారు, మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇంకా 2-3 రోజులలో వాళ్ళు తట్టాబుట్ట చదువుకోవాల్సిందే. వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉంటారో నవీన్ యాదవ్, సో వాళ్ళ నాన్నగారు చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ షీటర్ అని చెప్పేసి మరి రీసెంట్గా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 150 మందిని బైండ్ ఓవర్ అయితే చేశారు. అందులో సో ఆయన కూడా ఉన్నారు, ఆయన సోదరు కూడా ఉన్నారు. సో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ రౌడీలకు టికెట్లు ఇస్తుందని చెప్పేసి కూడా అంటున్నారు మీ పార్టీ వాళ్ళు. సో దీన్ని ఎట్లా చెప్తారు? దాన్ని మేము అనవలసిన అవసరం లేదు. ఆయన ఇంతకుముందే ఎవరు ఇవ్వకుంటే ఏ పార్టీ వాళ్ళు జాయిన్ చేసుకోకుంటే ఎంఐఎంలో పోయి ఎంఐఎం నుంచి కంటెస్ట్ చేసిండ్రు, ఎంఐఎంలో ఓడిపోయిండ్రు, మళ్ళీ ఇండిపెండెంట్ చేసిండ్రు, ఓడిపోయినరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నైజాం ఏందో మీకు అర్థమైపోయింది. ఎంఐఎం వాళ్ళు ఎవరిని చెప్తే వాళ్ళకి సీట్ ఇస్తారు. ఆయన ఎంఐఎం పార్టీ అయినా కాబట్టి ఆయన వీళ్ళని కాంగ్రెస్ వాళ్ళని అడిగితే వాళ్ళు సీట్ ఇచ్చిండ్రు. జనరల్గా నేను చెప్పదలుచుకుంది కాంగ్రెస్ ముసుగులో వస్తున్నటువంటి ఎంఐఎం క్యాండిడేట్. ఇక రౌడీజం గురించి చెప్తారంటే అందరికీ తెలిసిన విషయమే అది. ఆయన మీద కేసులు ఉన్నాయి, మీకు తెలుసు. ఈయన గురించి వీళ్ళ తమ్ముని గురించి అయినా సరే ప్రజలకు తెలుసు, మేము చెప్పవలసిన అవసరం కూడా లేదు. నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే ప్రజలే ఆలోచించుకోవాలి, రౌడీ కావాలన్నా మోడీ కావాలన్నా. సింపుల్ లైట్ లేదు. మాకు డెవలప్మెంట్ అవసరం లేదు, మేము లాస్ట్ ఆయన ఇట్లా అంటే అది డిఫరెంట్ ఇష్యూ. కానీ ప్రజలు మీరు డెవలప్మెంట్ కావాలనుకుంటే, మన ఏరియా మనం డెవలప్ చేసుకోవాలంటే నన్ను గెలిపించండి. ఏ విధంగా కాదో వాళ్ళని ఎక్కడ పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. లేని పక్షంలో సెంట్రల్ ఫండ్స్ ఏమైనా ఉన్నా కానీ దాని గురించి మనం తెచ్చుకొని మనం డెవలప్ చేసుకుందామని తెలియదు. లాస్ట్ క్వశ్చన్ సార్, ఒకటి జూబ్లీ హిల్స్లో 4 లక్షల ఓటర్లు ఉన్నారు. రీసెంట్గా అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారు. సో దాదాపు అందులో మైనార్టీ ఓట్లు, ముస్లింల ఓట్లు దాదాపు 1,00,000 వరకు ఉంటాయి. సో ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చిన తరుణంలో కాంగ్రెస్ వైపు మొబ్బు చూపరా సార్ ఇక్కడ వాళ్ళు? ఆయన మరి ఎందుకు గెలవలే లాస్ట్ టైం? ఆయన మీద ఏదైతే అభియోగం ఉన్నదో అది ఉన్నది కాబట్టి, ప్రజలలో ఆ ముద్ర ఉన్నది కాబట్టి ఆయన గెలవలేకపోయినరు. లాస్ట్ టైము ఆయనకు సీట్ ఇచ్చినప్పుడు ఇదే అభియోగం ఉండే.
ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మైనార్టీ వాళ్ళ ఓట్లతోనే గెలుద్దామని చెప్పేసి సీఎం గారు ఎంతటికైనా దిగజారుతారు అనే దానికి ఇది ఒక నిదర్శనము. వాళ్ళకి హిందువుల ఓట్లు అవసరం లేదు, వీళ్ళు ఎట్లా సచ్చినట్టు వాళ్ళకి లాస్ట్ రోజు ఎంతో అంత ఇచ్చేస్తే వాళ్ళే చేస్తారు అనే ఉద్దేశంతో ఉన్నాడు. అందుకు ప్రజలారా మీరు ఇప్పటికైనా ఆలోచించండి. వారు చేస్తున్నటువంటి అరాచకాలు అబద్ధపు ఇవన్నీ కూడా మీకు చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత మీకు ఏమైంది, ఇక్కడ ఏదన్నా ఒక వాగ్దానం నెరవేర్చిరా కాంగ్రెస్ గవర్నమెంటు? ఆలోచించి ఓటేయండి. భారతీయ జనతా పార్టీ మోడీ గారు చేస్తున్నటువంటి డెవలప్మెంట్స్ చూడండి, కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీకి చేసిన డెవలప్మెంట్ చూసి భారతీయ జనతా పార్టీ అది కూడా కమలం పువ్వు 1 నంబర్పై ఓటేసి గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.